గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏందంటే, సిద్ధి యాప్‌ని యూజ్ చేసి మనకి టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీలలో మనం ఎక్కువ సేల్ చేసే ప్రొడక్ట్ ఉంటుంది. సంపూర్ణ రక్ష ప్రామిస్ అని చెప్పేసి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక్కసారి. సిద్ధి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్‌బోర్డ్ వస్తుంది హోమ్ పేజ్. ఇక్కడ క్విక్ లింక్స్ ఇక్కడ నుంచైనా ఎళ్ళొచ్చు. లేదంటే ఆల్ మోడల్స్‌లో కోడ్స్ ఇక్కడ నుంచన్నా ఎళ్ళొచ్చు. క్విక్ కోడ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇన్ని సొల్యూషన్స్ ఉంటాయి. దీంట్లో ప్రొటెక్షన్ సొల్యూషన్స్ పైన క్లిక్ చేయాలి. మన దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఇన్ని రకాల పాలిసీస్ ఉన్నాయి. ఆల్రెడీ పరమరక్షక్ అయిపోయింది. స్మార్ట్ సంపూర్ణ రక్ష ప్లస్ అంటే సేమ్ పరమరక్షకు ఓల్డ్ వర్షన్ అనుకుంటా. అది ఆల్రెడీ అవసరం లేదనమాట. ఈ సరల్ జీవన్ బీమా అయిపోయింది. ఈరోజు సంపూర్ణ రక్ష ప్రామిస్ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదేందంటే బేసిక్ అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్ చూసుకోవాలి. ప్రతి పాలిసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కస్టమర్‌కి. ఈ పాలిసీ లేనిది మినిమమ్ డిగ్రీ ఉండాలి. యాన్యువల్ ఇన్‌కమ్ 5,00,000 ఉండాలి. అది 35 ఇయర్స్ వరకైతే. 35 పైన అయితే మినిమమ్ ఇన్‌కమ్ 7.5 లాక్స్ ఉండాలి. ఓకేనా? ఇన్‌కము, ఏజు, క్వాలిఫికేషన్ ఈ 3 ఇంపార్టెంట్ టర్మ్ ఇన్సూరెన్స్‌లు చూసుకునేటప్పుడు. ఓకేనా? అది ఉన్నాయి అనుకుంటేనే కొటేషన్ తీసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నీకు ఇన్‌కమ్ లేకపోయినా ఇవ్వలేము. ఏజ్‌ని బట్టి ఇన్‌కమ్‌ని చూసుకోవాలి. ప్లస్ స్టడీ కూడా చూసుకోవాలి. అయి లేకుండా మీరు కొటేషన్స్ ఇచ్చి అన్నీ ఓకే అనుకుని కస్టమర్ ఓకే అనుకున్నాడు లాగిన్ చేసినాం. మనకు పెండింగ్ వస్తది. అంటే ఇన్‌కమ్ లేదని, ఎడ్యుకేషన్ లేదని, ఈయన ఏజ్ ఇంతుంది. ఈ ఏజ్ ప్రకారం ఇన్‌కమ్ ఇంతుండాలని చెప్పేసి పెండింగ్ వస్తది. అందుకే ప్రతి నెల మనకు అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్‌ని, బ్రాంచ్ మేనేజర్స్‌ని, లీడర్స్‌ని అడిగితే తెలుస్తుంది. మీరు నార్మల్‌గా అయినా తెలుసుకోవచ్చు. ట్రైనింగ్స్ అటెండ్ అయితుంటే చెప్తుంటారు. అంటే ఏ పాలిసీ ఎవరికివ్వాలి, ఇవ్వడానికి ఉండే బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ తెలుసుకున్న తర్వాతనే ఒక ప్రొఫైల్‌ని, ఒక కస్టమర్‌ని చూస్తే మీరు ఏ పాలిసీ అతనికిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలిసీ వస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలనమాట. ఓకేనా? ఇక్కడ ప్రతి పాలిసీలో ఉన్నట్టు కీ ఫీచర్స్ చూసుకోవాలి. దీనిలో ఒక 4 రకాల డెత్ బెనిఫిట్‌లు ఉంటాయి. ఫ్లెక్సిబుల్ టు చూజ్ ఫ్రమ్ 4 యూనిక్ డెత్ ఆప్షన్స్. అంటే నార్మల్ డెత్, యాక్సిడెంట్ డెత్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్లస్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రిలేటెడ్‌గా రిస్క్ జరిగిన, టర్మినల్ ఇల్‌నెస్ అయ్యి రిస్క్ జరిగిన ఇట్లా 4 రకాల డెత్ బెనిఫిట్‌లు ఉంటాయి. హోల్ లైఫ్ హోల్ ఆఫ్ లైఫ్ కవర్ అవైలబుల్. అంటే మనకి 100 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. యాక్సిలరేషన్ ఆఫ్ 50% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ అండ్ డయాగ్నోస్టిక్ ఆఫ్ టర్మినల్ ఇల్‌నెస్. ఏదన్నా పెద్ద పెద్ద జబ్బులు టర్మినల్ ఇల్‌నెస్ అంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటివి వచ్చినప్పుడు రూ. 1,00,00,000 కవరేజ్ తీసుకుంటే రూ. 50,00,000 అడ్వాన్స్‌గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లమ్‌ని మెన్షన్ చేసి ఈ 50,00,000 అనేది అతని లైఫ్‌లో ఉండే చివరి కోరికలు తీర్చుకోవడానికైనా పర్వాలేదు. లేదంటే బెస్ట్ ట్రీట్‌మెంట్ తీసుకోవడానికైనా పర్లేదు. యూజ్ జేసుకోవచ్చు. దాని తర్వాత డెత్ జరిగితే మిగతా 50,00,000 ఇస్తారు. పాలిసీ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ సర్వైవ్ అయ్యాడనుకోండి 50,00,000 తీసుకొని ఒక 50% ఇన్స్యూరెన్స్ కవరేజ్ తీసుకొని అంటే బ్రతికాడనుకోండి మిగతా ప్రీమియంలు కట్టాల్సిన అవసరం గూడా లేదు. కిందది అదే అన్నమాట. ఇన్‌బిల్ట్ వేవర్ ఆఫ్ ప్రీమియం ఆఫ్ టెర్మినల్ ఇల్‌నెస్. ఫ్లెక్సిబుల్ టు చూజ్ స్పౌస్ అండర్ జాయింట్ లైఫ్ ఆప్షన్. మనకు దీని ప్లేస్‌లో మనకి ప్రపోజల్ కేస్ కింద హస్బెండ్ ఇన్‌కమ్‌ని హెచ్ఎల్‌వి క్యాలిక్యులేషన్ హస్బెండ్ రూ. 1,00,00,000 ఉన్నట్లయితే, వాళ్ళ మేడం డిగ్రీ చదువుకొని ఉన్నట్లయితే, హస్బెండ్‌కుండే ఇన్సూరెన్స్ కవరేజ్‌లో 50% ఇవ్వొచ్చనమాట. దీన్ని ప్రపోజల్ కేస్ అంటారు. అది వేరే టాపిక్ నేను తర్వాత చెప్తాను. ఇంకోటేందంటే ఇన్సూరెన్స్ కవరేజు ఈ పాలిసీ తీసుకున్నోళ్ళకి ఫ్యూచర్‌లో మనం కవరేజ్ పెంచుకోవడానికి చిన్న చిన్న ఆప్షన్స్ వస్తాయి. కంపెనీ ఆఫర్‌లు ఇస్తుంటది. అప్పుడుండే సిట్యుయేషన్ బట్టి పెంచుకోవాలంటే సేమ్ పాలిసీలో ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకోవచ్చు. ఇంకోటేందంటే డెత్ బెనిఫిట్ లంప్ సమ్ ఆర్ ఇన్‌స్టాల్‌మెంట్. మన కస్టమర్‌కి ఏదన్నా రిస్క్ జరిగింది. బట్ ఆ రూ. 1,00,00,000 ఒకేసారి కాకుండా, వాళ్ళ ఫ్యామిలీలో ఉండే అవసరాలకు తగ్గట్టుగా అంటే పిల్లల ఎడ్యుకేషన్ గురించి ప్రతి సంవత్సరం ఒక 1,00,000 లేదంటే కరెక్ట్ 25 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ గురించి ఒక 50,00,000 తర్వాత ఆలోపు వీళ్ళ వైఫ్ వచ్చినంటే వీళ్ళ వైఫ్‌కి రిటైర్మెంట్ గురించి ప్రతి సంవత్సరం ఒక 2 లక్షలు. ఇట్లా రూ. 1,00,00,000 అనేది ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. నువ్వు ఒకేసారి కావాలన్నా తీసుకోవచ్చు. నీ అవసరానికి అనుగుణంగా తీసుకోడానికి, మార్చుకోవడానికి, పెట్టుకోవడానికి చాయిస్ ఉంటుందన్నమాట. ఓకేనా?
ఇంకొకటేందంటే మనకు డిఫర్ ప్రీమియమ్స్ బై అప్ టు 12 మంత్స్ విత్ ఫ్లెక్సిపే బెనిఫిట్స్. అంటే ఫస్ట్ ఇయర్ నుంచైనా మనం మంత్లీ మోడ్ ఇవ్వచ్చు. బట్ మన కాంటెస్ట్‌లో గాని, కస్టమర్ సైడ్ గాని, మన సైడ్ గాని వన్ టైమ్ పేమెంట్ చేయమని మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఇయర్ నుంచి కావాలంటే మంత్లీ మోడ్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్ పేఔట్ ఆన్ డెత్ ఇంటిమేషన్. అంటే ఈరోజు పాలసీ తీసుకున్నాడు. ఒక 6 మంత్స్ తర్వాతనో, 1 ఇయర్ తర్వాతనో డెత్ జరిగింది. అప్పుడేందంటే ఇన్‌స్టంట్‌గా ఈరోజు డెత్ జరిగిందని వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు మన కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే వితిన్ 24 అవర్స్‌లో గాని, 48 అవర్స్‌లో గాని మినిమమ్ 3,00,000 ఇస్తారు. అంటే ఆ చావు ఖర్చులకు అయ్యే ఖర్చులు గూడా వాళ్ళ ఫ్యామిలీకి బర్డెన్ కాకుండా ఈ 3,00,000 అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మిగతాదంతా సెటిల్‌మెంట్ చేసిన తర్వాత సెటిల్ చేస్తారు. 15% లోయర్ ప్రీమియమ్స్ ఫర్ ఫీమేల్ లైఫ్స్. అంటే ఫీమేల్స్‌కి ఎప్పుడు గూడా ప్రతి పాలిసీలో డిస్కౌంట్ ఇస్తారు. ఎస్పెషల్‌గా టర్మ్ ఇన్స్యూరెన్స్‌లో ఈ పాలిసీలో 15% ఇస్తారు. మనకు రైడర్స్ గూడా ఉంటాయి. ఏడీ, ఏటీపీడీ, బీపీఆర్ ఉండదు దీనికి. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుంది. ఆస్పీ క్యాష్, క్రిటి క్యాష్ ఉంటాయి. కానీ ఆస్పీ క్యాష్, క్రిటి క్యాష్ ఓన్లీ 5 ఇయర్సే పనిచేస్తుంటాయి. ఈయన ఒక్కనికే పనిచేస్తాయి గాబట్టి అవి 2 ఇవ్వమనమాట మనం. కావాలంటే కస్టమర్ తీసుకోవచ్చు. మనం ఇవ్వచ్చు గూడా. కాపోతే అవి ఓన్లీ 5 ఇయర్సే అతనికొక్కనికే బెనిఫిట్ ఉంటుంది గాబట్టి, దానికి కట్టే డబ్బులతోన ఇంగా కొంచెం అడిషనల్ అమౌంట్ యేసుకుంటే బయట ఫ్యామిలీ మొత్తానికి ఒక 10,00,000, 5,00,000 హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఒస్తుంది. అప్పుడు అతనికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకేనా? ఇంకొకటేందంటే హ్మ్. ఇంగ మనకి యూనిక్ హెల్త్ అండ్ వెల్‌నెస్ బెనిఫిట్స్. మనకి వైటాలిటీ గాని, ఇప్పుడు హెల్త్ బడీ అని జెప్పేసి కొత్తగా లాంచ్ ఒచ్చింది. మన కంపెనీ నుంచి వాళ్ళ హెల్త్ రిలేటెడ్‌గా ఏమన్నా క్వైరీస్ ఉన్నా గూడా, ఏదన్నా సజెషన్స్ కావాలన్నా ఇవన్నీ చూసుకోవచ్చనమాట. ఇంకోటేందంటే లెగసీ సమ్మర్స్డ్ అండ్ యువర్ చిల్డ్రన్ విత్ ఫ్యామిలీ ప్లాన్ ఆప్షన్. మనకేందంటే ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఒకేసారి సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు మన లెగసీ అంటే నెక్స్ట్ జనరేషన్‌కి యూజ్ అయ్యేటట్టు గూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కీ ఫ్యూచర్స్. ఈ కీ ఫ్యూచర్స్ మీరు పర్ఫెక్ట్‌గా తెలుసుకున్నట్లయితే కస్టమర్‌కి చాలా రకాలుగా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మందికి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయని తెలియదు. అందుకని ప్రీమియమ్స్ ఎక్కువొస్తున్నాయి. వేరే కంపెనీల కంపారిజన్ జేస్తున్నారు. దానికంతా రీజన్ ఏందంటే వేరే వేరే కంపెనీలల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయో లేదో తెలియదు. అందుకని ప్రీమియం కొంచెం అటు ఇటుగా వస్తుంటది. మన దగ్గర గూడా కంపారిజన్ చేసి ఆప్షన్సు మనం వేరే కంపెనీల కొటేషన్స్ నాకు తక్కువొస్తుందంటే ఫస్ట్ ఆ కొటేషన్ పంపియమని చెప్పాలి. అసలు వాళ్ళ కంపెనీలో ఉండే పాలిసీ ఏంది? అసలు టర్మ్ ఇన్స్యూరెన్సా? కాదా? ఫస్ట్ థింగు. ఒకవేళ టర్మ్ ఇన్స్యూరెన్స్ అయితే ఎన్ని ఇయర్స్ పేమెంట్ జేస్తున్నారు? పీపీటీ ఎంతుంది? పాలిసీ టర్మ్ ఎంతుంది? ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లు ఎంత తీసుకున్నాడు? ఇంకోటి అడిషనల్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా? రైడర్స్ యాడ్ చేశారా? లేదా? ఏమన్నా డిస్కౌంట్స్ యాడ్ చేశారా? లేదా? ఇవన్నీ చూసుకొని దానికి రిలవెంట్‌గానే మనం గూడా కొటేషన్ చేసి పంపియొచ్చు. మన దాంట్లో ఏంది ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంది. రైడర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ ప్రీమియం డిస్కౌంట్స్ ఇస్తున్నాము. ఇంటర్నల్‌గా ఇన్ని రకాల కీ ఫీచర్స్ ఉన్నాయి. కానీ మిగతా కంపెనీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ బెటర్‌గా ఉంది అంటే మనమే సజెషన్ జేయొచ్చు. ఆ కంపెనీలా నీకది బెటర్‌గా ఉంది. బట్ దానికంటే ఇది కొంచెం ఎక్కువైనా పర్లేదు. నేను నీకు సర్వీస్ ఇస్తాను. ప్రాపర్‌గా గైడ్ జేస్తాను. క్లెయిమ్ జరిగినప్పుడు నేను హెల్ప్ జేస్తాను. నేను లాంగ్ టర్మ్‌లో దీంట్లో ఉంటున్నాను. ఇంకొకటేందంటే వాళ్ళు చాలామంది ఆన్‌లైన్‌లో తీసుకుంటూ ఉంటారు. ఆన్‌లైన్‌లో సర్వీస్ అనేది ఉంటదా లేదా అంటే గ్యారంటీ లేదు. నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ కట్టే టైంకి అసలు నీకు పాలిసీ ఇప్పించిన పర్సన్ అక్కడ ఉంటాడో లేదో గ్యారంటీ లేదు. మనమైతే ఇక్కడే లాంగ్ టర్మ్‌లో ఉంటాం గాబట్టి, ఏం ఇష్యూ జరిగినా, ఏ సర్వీస్ గావాలన్నా మనం చేస్తాం గాబట్టి, రూ. 10 ఎక్కువైనా పర్లేదు తీసుకోమని మనం చెప్పొచ్చు. ఓకేనా? మనకింకోటేందంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఏందంటే, మనం పీపీటీ 8 ఇయర్స్ పాలిసీ టర్మ్ 40 ఇయర్స్ బెట్టి మనం పాలిసీలు సెల్ జేస్తే, బయట ఏ కంపెనీతో కంపేర్ జేసినా మనదే 5%, 10% తక్కువొస్తూ ఉంటుంది. అందుకని బయట కొటేషన్స్ ఒకసారి తీసుకోండి. దానికి కన్వీనియంట్‌గా ప్రీమియమ్స్, పీపీటీలు, పీటీలు, ఇన్సూరెన్స్ కవరేజ్‌లు, రైడర్స్ ఇవన్నీ యాడ్ చేయండి. అప్పటికి ఎక్కువొస్తే మన సర్విస్ గురించి, కంపెనీ గురించి, క్లెయిమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, కాస్త కస్టమర్‌కి అర్థమయ్యేటట్టు చెప్పి పాలిసీలనేది లాగిన్ చేయండి. ఓకేనా? ఇది నెక్స్టు రేపు, ఎల్లుండి గూడా ఇదే పాలిసీ గురించి కంటిన్యూ చేస్తాను. ఏందంటే మీకు ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ప్రతి స్టెప్ బై స్టెప్ మీకు కొటేషన్ ఇచ్చేటప్పుడు ఎక్కడ ఇబ్బంది పడగూడదు అనే ఉద్దేశ్యంతోన కొంచెం 9 మినిట్స్, 10 మినిట్స్ వీడియోస్ చేస్తున్నాను. 2, 3 వీడియోలైనా పర్లేదు. మీకు ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది కాబట్టి కొంచెం లెంతీ అవుతుంది. కొంచెం చూసుకోండి. ప్రాపర్‌గా నేర్చుకోండి.
కస్టమర్స్‌కి ప్రాపర్‌గా ఎడ్యుకేట్ జేయండి. తర్వాత పాలిసీలు చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 2, 3 వీడియోస్ ఎస్ఆర్‌పి సంపూర్ణ రక్ష ప్రామిస్ గురించే చేస్తాను. మీ కామెంట్స్ గాని, కాంప్లిమెంట్స్ గాని కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అన్నీ నోట్ చేసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను మాక్సిమం క్లియర్ చేస్తాను. థాంక్ యూ సో మచ్.